రోజు మన నుండి ఈ ప్రార్థన రాకుండా అడ్డగించడానికి సాతాను మన ప్రాణమును, శరీరమును, ఆత్మను అభ్యంతరపరచడానికి చూస్తాడు. ఇది కీలకమైన విషయం. ఇది అందించాలనే ఈరోజు ప్రేరేపించబడ్డాను. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్లీజ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎన్ని ప్రతికూలతలైనా నువ్వు దేవునికి చెప్పాల్సిన ఆ 4 ముక్కలు మాత్రం నువ్వు చెప్పాల్సిందే ప్రతిరోజు. కానీ అవి చెప్పకుండా దేవునికి నిన్ను అడ్డగించడానికి వాడు త్రివిధ దాడి చేస్తాడు. 3 రకములైన దాడి చేస్తాడు. ఒకటి, వాడు నీ శరీరాన్ని అభ్యంతరపరుస్తాడు, లేదా నీ ప్రాణమును ఇబ్బంది పెడతాడు. అంటే ఎలాగో చెబుతా. లేదా నీ ఆత్మను వాడు అభ్యంతరపరుస్తాడు. మొట్టమొదటిది శరీరం అన్నాను. శరీర బలహీనతలకు నిన్ను గురి చేసే అవకాశం ఉంది శత్రువు. ఎందుకు? రోజు నువ్వు చేసేటువంటి విజ్ఞాపనల వలన దేవుడు తన కార్యాలు నెరవేర్చుకుంటున్నాడు, సైతాను కార్యాలు ఆటంకపరచబడుతున్నాయి, వాడి పనులు డిస్టర్బ్ అవుతున్నాయి. ఆ సంగతి నీకు తెలియదు. అది దేవుడికి తెలుసు, సైతానుకు తెలుసు నువ్వెంత డేంజరో. నీ నుండి వచ్చే ప్రార్థన ఎంత ప్రమాదమో సైతానుకు తెలుసు. అది ఎంత శక్తివంతమో, దాన్ని బట్టి ఎలాంటి ప్రయోజనం ఉందో దేవుడికి కూడా తెలుసు. అందుకే మానక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి అని అనేక వచనాలు బైబిల్లో రాయించాడు. మానక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నాడా లేదా? ఇంకా బోల్డన్ని ఉన్నాయి. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. భూమి మీద ఉన్నంత వరకు మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం కదా. శ్వాస ఆగిపోయిందంటే ఇక మనం పోయినట్టే. ప్రార్థన కూడా శ్వాసతో ఈక్వల్. ప్రార్థన ఆగిపోయిన నాడు నువ్వు అవుట్, నీ ద్వారా సేవ్ అవుతున్న అనేక జీవితాలు అవుట్. నీలో ప్రార్థనా జీవం కోల్పోయిన నాడు, నువ్వు ప్రార్థించటం ఆపిన నాడు నువ్వు అవుట్. నీ ద్వారా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో సేవ్ అవుతున్న వ్యక్తులు కూడా అవుట్. గుర్తుపెట్టుకొని ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఆ పట్టును విచ్ఛిన్నం చేయడానికి వాడు కుట్రలు చేస్తాడు. అందులో మొట్టమొదటి కుట్ర శారీరక బలహీనతలు. శారీరక బలహీనతలు అంటే ఏంటో తెలుసా? అప్పటిదాకా నీకు హెల్తీగానే ఉంటుంది, ప్రార్థనలో కూర్చుందాం, దేవునితో గడుపుదామని నువ్వు ఎప్పుడైతే తలపోస్తావో నీ శరీరం నీ కోఆపరేట్ చేయదు. అది బలహీనతలకు గురవుతూ ఉంటుంది. అది తల నుంచి కాలి వరకు ఏ విధంగానైనా సరే నీకు ఆ శోధన ఎదురుగావచ్చు. ఎందుకంటే నువ్వు ప్రార్థించి దేవునికి చెప్పాల్సిన ఆ 4 మాటలు చెప్పి నువ్వు పక్కకు వస్తావు, అవేమో బాంబుల్లా పనిచేస్తాయి. అందుకని ఆ 4 మాటలు నీ నోట రాకుండా చేయటానికి నిన్ను బలహీనతల చేత మొత్తటానికి ట్రై చేస్తాడు శత్రువు. దాన్ని గుర్తుపట్టాలి. ఒకవేళ సడన్గా నువ్వు బెడ్ మీద పడిపోయే పరిస్థితి వచ్చిందనుకో, ఆ బెడ్ మీద ఉండైనా సరే నువ్వు అప్పచెప్పాల్సిన మాటలు 4 దేవునికి అప్పచెప్పాలి. సోదరి, అర్థమైందా? ఒకవేళ బెడ్ మీద పడే అంత సీన్ లేదు, మామూలుగానే ఉన్నావు అనుకో, కాకపోతే కొంచెం బలహీనతగా ఉంది, మొండిగా పోయి కూర్చో. మూలుగుతానో ముక్కుతానో సరే ఆ 4 ముక్కలు దేవుని చేతికి అందించు. ఈరోజు బాగలేనట్టు ఉందిగా, ఈరోజు ప్రార్థన చెప్పితే కాసేపు పండుకోవచ్చు అంటే, అమ్మ ఆయనకు అప్పచెప్పాల్సిన 4 ముక్కలు అప్పచెప్పకపోతే ఆయన పని ఆగిద్ది. కాబట్టి ఆయనకు అప్పచెప్పాల్సిందే, నేను ఏ స్థితిలో ఉన్నా అనే తీర్మానం చేసుకో. ఎందుకంటే అది చాలా అవసరం. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో, మరి నిజంగా అర్థమవుతుందా? థ్యాంక్ యూ, వందనాలు. మానసికంగా అలా సిద్ధపడిపోయి ఉండు. ఏ స్థితిలో ఉన్నా సరే నేను అనుదినము మానక చేసే విజ్ఞాపనలన్నీ కూడా అలాగనే చేయాల్సిందే. ప్రతిరోజు నీ పర్సనల్ విషయాలు ఏవైనా కొన్ని ఉంటే నువ్వు కొన్నిసార్లు అడిగినప్పుడు దేవుడు నిశ్చయత ఇస్తాడు. నీకు చెప్పావు కదా చేస్తా, నీకు వదిలేసేదాన్ని, వదిలేసే. ఆ నిశ్చయత నీకు వస్తే, కొన్ని అంతే చేశాను నేను. కొన్ని విషయాల కోసం అలా అడిగాను, దేవుడు నిశ్చయత ఇచ్చాడు, వదిలేశాను. తర్వాత దేవుడు జవాబు ఇచ్చాడు.
అవి స్వతంత్రించుకున్నాను ఇప్పుడు. కానీ కొన్ని మానక చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు నా కోసం ఒకరోజు అడిగి నువ్వు వదిలేస్తావా? వదిలేస్తే నాకు అయ్యిద్ది. ఇక ఏమైద్దో కూడా నేను చెప్పలేను. ఇది రోజు నేను ఉన్నంత వరకు, నువ్వు ఉన్నంత వరకు అడగాల్సిందే. నీ దాసుడు ప్రభువా అని చేతులు ఎత్తాల్సిందే. సాతాను చేసే త్రివిధ దాడి, 3 విధములైన దాడుల్లో నుంచి అది నన్ను కాపాడిది నీ ప్రార్థన. మీకోసం నేను చేసేటువంటి ప్రార్థన ఆ 3 విధములైన దాడి నుంచి నిన్ను కాపాడి మళ్ళా నువ్వు దేవుని సన్నిధిలో కనబడేటట్టు చేసిద్ది. అందుకే మీ నిమిత్తం నేను, నా నిమిత్తం మీరు తప్పనిసరిగా ప్రార్థించాలి. అందుకే చెబుతుంది, నంబర్ 1, శరీర బలహీనతలను ఒకవేళ నీకు వాడు రానిస్తే, నీ మీదకి రప్పిస్తే, వాటిని బట్టి నువ్వు డిస్టర్బ్ అవ్వడానికి లేదు. తప్పనిసరిగా నువ్వు మంచంలో పడైనా సరే దేవునికి నువ్వు చేయాల్సిన విజ్ఞాపనలు చేయాల్సిందే. అది నా నిమిత్తం కావచ్చు, దేశం కోసం కావచ్చు, సంఘం కోసం కావచ్చు, వ్యక్తుల కోసం కావచ్చు, నశించిపోతున్న ఆత్మల కోసం కావచ్చు, నీకు దేవుడిచ్చిన భారం సేవకుల కోసం కావచ్చు, సువార్త కోసం కావచ్చు, పరిచర్య విస్తరణ కోసం కావచ్చు, సంఘాల స్థాపన కోసం కావచ్చు, అన్యజనుల రక్షణ కోసం కావచ్చు, అన్యజనుల ప్రాంతముల్లో పరిశుద్ధ సంఘముల ఏర్పాటు విషయమే కావచ్చు, తప్పనిసరిగా నీ ప్రార్థనలో ఇది భాగమై ఉండాలి. అది నీ ఒక సేవగా తీసుకో. నేను ప్రాణంతో ఉన్నా, మూలుగులతో మాట రాకపోతే మూలుగులతోనైనా సరే నేను నా రిపోర్ట్ దేవుని ముందు పెడతానే ఉంటా. రోజు నేను మానను అని నిర్ణయం తీసుకో. 1, శారీరక దాడి జరిగిద్ది. చేయబుద్ధి కాకపోవటం, శరీరం అసౌకర్యంగా అయిపోవటం, అర్థమైందా? ఇవి జరుగుతాయి. అది గుర్తుపట్టి నువ్వు ప్రార్థించటం మానొద్దు. నంబర్ 1. నంబర్ 2, మెంటల్ టార్చర్. ప్రార్థన చేయడానికి ఇలాంటి తీర్మానం తీసుకున్న వ్యక్తిని మానసికంగా డిస్టర్బ్ చేయడానికి కూడా వాడు ట్రై చేస్తాడు. అదే ప్రాణమును బాధించుట. ఇది 2వ దాడి. దీనిలోకి వాడు తీసుకొచ్చేది ఏంటంటే, 2వ దానిలో వాడు తీసుకొచ్చేది ఏంటంటే, ఇన్ని ప్రార్థనలు చేశావు, నీ పరిస్థితులు ఏమైనా మారినాయా అంటాడు. నీ కుటుంబం ఏమన్నా బాగుపడిందా, నీ పిల్లలు ఏమన్నా బాగుపడ్డారా, లేకపోతే నీ తల్లిదండ్రుల పరిస్థితులు ఏమన్నా మార్పులు వచ్చినాయా అని వాడు నిన్ను మానసికంగా కృంగదీయటానికి వాడు 2వ పాయింట్ను వాడతాడు. జరిగిద్ది ఖచ్చితంగా. ఒక నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, కృంగుబాటు ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఏం ప్రార్థన లేదు, ప్రార్థన కూడా జవాబు లేదు, ఏం చేద్దామని నిరాశ వచ్చి కొన్నిసార్లు ప్రార్థనను ఆపిన రోజులు ఉన్నాయా? ఉంటే చెప్పు. నేనే ఎదుర్కొన్న శోధన. కొంతమంది చేతులు ఎత్తట్లా అంటే వీళ్ళకి రాలేదేమో అది. మరి చేతులు ఎత్తరే ఇందాక చెప్తే నాకు అలాంటి నిరాశ లేవన్నట్టు బిల్డప్ ఇచ్చారే. వచ్చిందా? కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా పండుకున్న దినాలు ఉన్నాయా లేవో? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మరేం షో చేస్తారేంది? మరి ఇందాక చెప్పి దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెబుతా విను. అది దాడి. నిరాశ ఊబిలోకి దించినప్పుడు వచ్చింది ఈ లక్షణం. అప్పుడు కూడా నీకు ఒక తీర్మానం ఉండాలి. కొంతమంది అయితే మరీ దారుణం, సంచి పక్కనే పెట్టుకుంటాడు, నిరాశ సంచి. అందులో నిరాశ ఊబి ఉంటుంది అనమాట. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు టపిమని దూకుతూ ఉంటారు ఆ సంచిలోకి. అందులో నిరాశ బాయి ఉంటుంది, ఎగురు దూకుతూ ఉంటారు. ఈ బాయి ఎక్కడో కాదు, ఎప్పుడు ఎనికిడితే పెట్టుకుంటారు సంచిలో పెట్టుకొని. ఏమైనా అర్థమైందని చెప్పింది మీకు? అంటే రెడీగా ఉంటారు అనమాట అందులో దూకటానికి. కొంచెం ఎదురు దెబ్బ తగిలితే చాలు ఏందో అంతా ఇట్ట అయిపోతుంది. ఊరకనే నీరు గారిపోతారు. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు అని నేను అంటున్నాను. కానీ నా బతుకు కూడా అదే. స్తోత్రం. కొద్దిగా ప్రతికూలత తగిలిందంటే అనుకుంటా తిరుగుతా. కొన్నిసార్లు విశ్వాసులే బెస్ట్ అనిపిస్తారు.
వాళ్ళే ధైర్యం కూడా ఏం కాదన్నయ్య, ఏం కాదన్నయ్య. మరీ దారుణం. నేనే కదా, నాతో పాటు కొంతమంది ఉన్నారు, సంచి రెడీగా పెట్టుకుని ఉంటారు. కొంచెం అట్లా ప్రతికూలత రాగానే ఓపెన్ చేయటం, ఎగిరి దూకటం దానిలో. అలాంటి వాళ్ళు మీలో ఉన్నారు. నిరాశ అనేది అందరినీ తగిలిద్ది. నిరాశ, కృంగుబాటు, నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ అనేవి అందరికీ వస్తాయి. ఇందులో ఎవరో వ్యత్యాసమేం లేదు. అందరం ఆదాము సంతాతే, అందరికీ ఆ లక్షణాలు ఉంటాయి. అయితే నేనేం చెబుతున్నానంటే, ప్రార్థన విషయంలో దాన్ని కూడా తావియొద్దు. అప్పుడు కూడా నిరాశ ఊబిలో దిగావను, సంచిలో దిగావనుకో, ఒక మాట అనుకొని బయటికి రా. సంచి మళ్ళీ వస్తా, నాకు ఆ 4 ముక్కలు ఆయనకి అప్పచెప్పి వచ్చి దూకుతాను. చెప్పు. ఒకసారి బయటికి వెళ్ళి ఆ 4 ముక్కలు, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తున్నాను, దీక్ష భూమి చేస్తా ఉన్నాను, అది ఆపకూడదు కాబట్టి కాసేపు ఈ నిరాశను పక్కన పెడతాను, కొద్దిగా ఆగు, వద్దుగా నాగు అని నిరాశని కాసేపు పక్కన పెట్టి సంచిలోంచి బయటకు వచ్చి, నిరాశ ఊపిని దాచిపెట్టుకున్నాక సంచిలో ఏ కొంచెం తేడా వచ్చినా ఓపెన్ చేయడం, దూకటమే కదా. అలాంటిది అన్ని ఉంటే కలిగి ఉంటే బయటికి రా. బయటకు వచ్చి దేవుడికి అప్పచెప్పు. అంత కాకపోతే అప్పచెప్పి మళ్ళీ పోయి దూకు. దేవునికి స్తోత్రం. కానీ దేవునికి ఇవ్వటం, దేవునికి అప్పచెప్పటం మాత్రం నువ్వు మానొద్దు. దేవుని అడగవలసిన సంగతులు మాత్రం పొర్రపాటును కూడా నువ్వు ఆపొద్దు. అది నీకే కాదు, నీ ద్వారా సేవ్ చేయబడుతున్న అనేకులకు నష్టం. అందుకని నువ్వు అది ఆపొద్దు. బాగలేదా, బెడ్ మీద ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, అక్కడుండి కూడా మూలుగు. ఆ సంగతులు దేవునికి అప్పచెప్పు. మాట రాకపోతే మూలుగులతోనైనా సరే అప్పచెప్పు. ఆ పనిని మాత్రం ఆపొద్దు. నిరాశ, నిస్పృహల్లో కూలిపోయావా, కాసేపు బయటికి రా. చెప్పు, నిరాశగా చెప్పు, కాసేపు ఆగవే నిరాశ, కాసేపు ఆగు, బయటికి పోయేస్తాను. ఎక్కడికి? ఇంకా లేదు, ఎక్కడ మనకు ఛాన్స్ లేదు. నోరు ముయ్యి, నేను దేవుడికి అప్పచెప్పాలా. సరేక ఆయన ఈగిపోతే చేసేదే ఉందిలే, కానీ ఆయన ఇచ్చిన ఈగిపోయినా ఆయన ఏది ఆయనకి అప్పచెప్పొస్తాను అని రా, బయటికి రా. బయటికి వచ్చి ఆ 4 ముక్కలు అప్పచెప్పావంటే మళ్ళీ నువ్వు అందులోకి పడకుండా నిన్ను నిలబెట్టి ఉంచే అవకాశం ఉంది. ఇది నేను మీకు చెప్పటం కాదు, ఆల్రెడీ నేను తెలిసి అనుభవించి పాట కూడా రాసుకున్నా దేవుని ఆత్మ ప్రేరణలో. ఓకేనా? నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలల ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను. మంచి నిరాశలో పాడుకున్న ఈ పాట. దేవునికి స్తోత్రం. మంచి నిరాశలు మీకేనేది, నాకు లేవా? కొంతమంది ఏందోలే అన్నయ్య అంటారు. నా ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఏందోలే అనేది, నేనైతే ఇక ఏ కొంచెం ఇబ్బంది అయినా సరే ఏందోలే అనుకుంటూ తిరుగుతూ ఉంటాను. నిరాశ నీకు ఉంది, నాకు ఉంది. అయితే దేవుని కృప ఏంటంటే, నిరాశ ఎవరిని ఎంత ప్రభావితం చేసిందో నాకు తెలియదు. అది నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభువు పట్ల నాకున్నటువంటి ఆశ, ఆయన యందలి ఈ దీనుడు కలిగి ఉన్న విశ్వాసం, అందులో నుంచి నేను పదే బయటికి రావడానికి కారణమవుతుంది. కొన్ని పరిస్థితులు మారనప్పుడు, కొన్ని ప్రార్థనలకు జవాబు రానప్పుడు, కొన్ని పరిస్థితులు మనల్ని కృంగతీస్తున్నప్పుడు నిరాశ భయంకరంగా ఆవరించింది. అయినా సరే నా పరిస్థితులకు నువ్వు మార్పు తేకపోయినా, నా పరిస్థితులకు నువ్వు జవాబు ఇవ్వకపోయినా, నేను నీకు చెప్పాల్సిన సంగతులు మాత్రం ఆత్మల కోసం, నీ పరిచర్య కోసం, సాతాను కార్యాల నాశనం కోసం నేను అడిగే మాత్రం మాననయ్యా. ఎందుకంటే ఇది పరిచర్యకి అవసరం. సేవకుల కోసం నేను మొర్ర పెట్టక మానను, ఆత్మల కోసం గోజాడక మానను. నా రిపోర్ట్స్ పంపిస్తానే ఉంటా.
ఇక నా పరిస్థితులు మార్చకపో నీ ఇష్టం. ఆయన గమనిస్తాడు. తన పరిస్థితులను పట్టించుకోకుండా నాకు విజ్ఞాపన చేయాల్సిన సంగతులన్నీ రోజు నా బిడ్డ విజ్ఞాపన చేస్తానే ఉందనేది ఆయన గుర్తిస్తాడు. అంతేకాదు నీకు రావాల్సిన విషయాలన్నీ కూడా సమయం ప్రకారం మొత్తం సిద్ధపరిచే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం ప్రకారం సిద్ధపరిచే ఉంటాడు. ఏం కలత చెందాల్సిన అవసరం లేదు. అవన్నీ నీకు అందుతాయి. 2, ఇంకొక మాట. 3, నేను చెప్పాను ఫస్ట్, నీ దేహాన్ని బాధ పెడతాడు వాడని, నీ మనసును కృంగదీస్తాడు అని చెప్పాను. అందులో మనం రెడీగా ఉంటాం కదా దిగజారడానికి. వదులుతాడు బాణాలు. ఏం లేదు, కాసేపు కొన్ని కుటుంబంలో మారని పరిస్థితులు చూపిస్తే చాలు, ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది మనకి. దిగిపోయినా సరే దేవుని సంగతులు దేవునికి చెప్పడానికి దయచేసి బయటకు వచ్చి ఆ అప్పచెప్పి అంతగాతే మళ్ళీ పోయి కూర్చో, ఇబ్బంది ఏం లేదు. ఎందులో పెద్దగా అది అక్కడ సాతాను సిగ్గుపడతాడు, దేవుడు నవ్వుకుంటాడు. సబ్బాష్ బేటా సబ్బాష్ అంటాడు ఆయన. దూతలు చూస్తారు నిన్ను. ఈరోజు మనోడు కునిగిపోయినట్టున్నాడు ప్రభువా, ఈరోజు ప్రార్థన చేయనట్టున్నాడే అంటే, ఆహా ఆగడు. లేదు ప్రభా, మనిషి నేను త్వరగా కదలలేదు, అసలు పండుకొనే ఉన్నాడు, లేవలేదు, మనిషి బాగా లోపల నలిగిపోతా ఉన్నాడు. లేదు లేదు లేదు, వస్తాడు చూడు. లేదు తండ్రి, వచ్చేటట్టు ఏం కనపట్లేదు, మనిషి ఎందుకు లోపల చాలా నలిగిపోతున్నాడు. ఎంత నలిగినా వాడు మొండోడు. చూడు చూపిస్తాను, ఆగి వస్తాడు. ఆగి అప్పచెప్పాల్సింది అప్పచెప్పకుండా మాత్రం వాడు అంటే అప్పుడు నువ్వు పైన దుప్పటి తిత్తావు చూడు. సైతానుగాడు వాడి దూతలతో చెప్పుకుంటాడు, ఇవన్నీ జరుగుతాయి అంతే. వాడి దూతలతో వాడు చెప్పుకుంటాడు, ఇవాళ వేసాను వీడికి మానసికంగా మెంటల్ టార్చర్ బాగానే చేశాను, బాణాలు వదిలేను, వీడికి బాగా నిరాశ కూరుకుపోయాడు, ఈ లేవడి ఇవ్వాలంటాడు. నువ్వు ప్రార్థించే సమయం పోయినా సరే నువ్వు లేవనప్పుడు వాడు ఆనందపడతాడు, ఇవాళ లేవడీడు, ఈరోజు వీడి విజ్ఞాపనలు ఉండవు, నా పనులు జరుగుతాయి అని వాడు ఆనందపడుతుంటాడు. దేవుడు నవ్వుకుంటాడు, వాడు మొండోడురా నాయన చూడ్డుగా నాగని. ఇక నువ్వు చిన్నగా దేవుడు వాక్యంలో చెప్పాడుగా, ఎంత నిరాశ ఉన్నా ముందు ఆ 4 మాటలు అప్పచెప్పి వచ్చి మళ్ళీ ముసుకేసుకోమని అప్పచెప్పి వద్దాం. నువ్వు లేచినప్పుడు దేవుడు నవ్వుతాడు, సైతాను సిగ్గుపడతాడు. పక్కకి వెళ్ళిపోతాడు. వీడిని ఎంత నిరాశపరిచినా వీడు మారడురా, వీడికి టైం వేస్ట్ రా, వీడి మారడు, వీడు అబ్బో వీడు మొండోడు నాయన, ఏమి మొండిది. అయిపోయింది, వికెట్ పడింది అనుకున్నా, వేసింది ముసుగు అనుకున్నా, తీసిందిగా పోయిందిగా. అబ్బే ఈ మనిషిని మనం కష్టం. ప్రయత్నించి వాడే విసుగు చెందాలి, కానీ నువ్వు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మూడవది లాస్ట్ మాట, ఇది చెప్పి ప్రార్థన చేస్తా. నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచి నీ ప్రార్థన దేవుడు వినడు అని నిన్ను కృంగదీస్తాడు వాడు. నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచి నీ ప్రార్థన వినడు అని కృంగదీస్తాడు. ఇది 3వ అస్త్రం. నీ వలన నోరు జారటమో, చెయ్యి జారటమో, ఆలోచనలో తేడా పట్టమో, కాలు జారటమో, ఎక్కడో చోట నీ వల్ల ఒక పొరపాటు జరిగేటట్టు నిన్ను ప్రేరేపించి శోధించి దాన్ని అడ్డం పెట్టుకుంటాడు వాడు. ఇంత వంకరగా ఉంది నీ బతుకు, నువ్వు దేవుని మాటలు మాట్లాడుతున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావా, కానీ నోరు కుదురుతుందా నీకు? నీ ఆలోచనలు క్రమంగా ఉన్నాయా? నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉందా? నీలో ఫలానాది లేదా అని నీ పొరపాట్ల చిట్టా వాడు ఓపెన్ చేసి అవి నీకు పదే పదే గుర్తొచ్చేటట్టు చేస్తాడు వాడు. నువ్వేమనుకుంటావు? నాకే గుర్తొస్తున్నాయి అనుకుంటావు. అట్లయితే చాలా గుర్తు రావాలి.
కానీ కాదు, మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తి తెచ్చి నీకు చెబుతున్నట్టుగానే నీ మనసులో నీవు శోధించబడుతూ ఉంటావు. ఇది ఎంతమందికి ఉంది? అపరాధ భావాన్ని నీలో రెచ్చగొట్టి ఆత్మన్యూనత భావంలోకి నిన్ను తీసుకెళ్ళి నువ్వు ప్రార్థించకుండా, ప్రార్థన చేయాలంటే నీకు సిగ్గు అనిపించే విధంగా నిన్ను శోధించి కూర్చోబెట్టడానికి సాతాను కుట్ర చేస్తాడు. ఇది మూడవది. మరి దాని సంగతి ఏంది? ఇది ఖచ్చితంగా ఎదురైద్ది. ఎక్కడ దాకేందుకు? నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చున్నప్పుడు నీ అపరాధాలు నీకు గుర్తు వస్తాయా, రావా? దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. రైట్. ఎందుకని అప్పుడే గుర్తు వస్తాయి? నీ మనసుని కకావికలం చేయటానికి. చివరికి ఎలా ఉంటుందంటే పరిస్థితి చెప్తా, అది కూడా విను. సరే, ఆ స్థితిలో ఉండి కూడా కొంతమంది నేను చెప్పానని ప్రార్థన చేయొచ్చు. పోయి చాలేమన్నా చెప్పాడుగా మనం అంతసేపు, ఆదివారం రోజు 2వ కోటంలో ఆ రోజే తీర్మానం చేసుకున్నా ఏ పరిస్థితిలో ఉన్న పోయి ప్రార్థన చేయాలని అని. నా మాట కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో నిశ్చయత లేకుండా చేస్తాడు వాడు. పెద్ద భక్తుడిలాగా అడుగుతున్నావు, కానీ నీ బతుకంతా దేవుడికి తెలుసు. నీలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? ఏదో అడుగుతున్నానులే కానీ దేవుడు దీన్ని తీసుకొని జవాబు ఇస్తాడన్న నిశ్చయత నాకు లేదని నీ హృదయంలో నీవు అనుకుంటానే ఉంటావు. అపరాధాలు ఏమి లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, నిశ్చయిత. చెప్పరేమండి, అవును, కరెక్టే, నిజమే. ఏదన్నా తేడా పడ్డప్పుడు నువ్వు మోకాళ్ళై ఆ నిశ్చయిత వచ్చిద్దా? నేను ప్రార్థించాను, దేవుడి దగ్గరికి వెళ్ళింది అన్న నిశ్చయిత వచ్చిద్దా? ఏదో అడుగుతున్నాను. ఆ ప్రార్థనలో దోషం లేనప్పుడు చేసే ప్రార్థన భారంతో ఉంటుంది, దోషం ఉన్నప్పుడు లేదు. ఎటుగూడి వినడగా తేడాగా మనం ప్రభా దేవస్థానం జ్ఞాపకం చేసుకున్నాయన్న, వాళ్ళకి సాయం చేయి ప్రభా. చేయవని తెలుసు, నా ప్రార్థన వినవని తెలుసు, చేసేది ఏముందిలే నాయన. ప్రభా మరి ఆత్మ నశించిపోతున్న ఆత్మని రక్షించు ప్రభా, పాపంలో బతుకుతున్నారు, మరి నేను చేసింది ఏందో ప్రభా. నమ్మనోళ్ళు అదే చేస్తున్నా, నిన్ను నమ్ముకొని నేను అంతే తయారయ్యాను ప్రభా, దరిద్రుడు దాన్ని. ఏందోలే నాయన, యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇలాంటి టైప్ మైండ్ వచ్చిద్దా? రాదా? మాకు రాపోయినా నువ్వు రప్పిస్తావు కదరా, అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ ఫీలింగు ఉంటుంది. అప్పుడు పాయింట్ చెబుతా, గుర్తుపెట్టుకో. నీవు అనర్హుడివి, అయోగ్యురాలివి అని నీకు అనిపించుచుండగానే కొంతమందికి ఏంది, అపరాధాల ఫీలింగ్ ఉండదు. కొంతమందికి ఏ ఫీలింగ్ ఉంటుందో తెలుసా? ఆయన నేను ప్రార్థన చేస్తున్నా కానీ నాకు అంత విశ్వాసం ఉందా? ఇదొక టైప్ మైండ్. నాకంత విశ్వాసం ఉందా? అయినా నేను అడుగుతున్నా కానీ నా ప్రార్థన జవాబు వచ్చిందా? స్తోత్రం 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 స్తోత్రం. అడుగుతున్నా కానీ నువ్వు ఇస్తావా? ఏందోలే ప్రభా. పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత అని నేను చెప్పటమే కానీ మీరు మారతారా సత్తారా అన్నాడంట. అట్టనే ఇవన్నీ నేను అడుగుతున్నా కానీ ఇవన్నీ నువ్వు వింటావా, జవాబు ఇస్తావా? ఏందో ప్రార్థన చేతన జవాబు వచ్చిద్దా? ఏందో ఆశాలే మనం చెప్పటం, మేము చేయటం అట్లా. నేను చెబుతున్నా, నువ్వు అంత దరిద్రంగా ఉండి కూడా చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. అంత బలహీనమైన విశ్వాస స్థితిలో ఉండి కూడా నీవు చేసిన మనవిని దేవుడు తీసుకుంటాడు అనేది అసలు నేను ఇందాక మూలవాక్యం చదివించిన దానిలో సత్యం. మూలవాక్యం ఏం చదివారు అసలు మీరు ఇంతకీ? ఇది చెప్పడానికే నేను ఈ ముగింపులో మొక్క చెప్పడానికి ఆ స్టార్టింగ్లో పాయింట్ ఎత్తుకున్నాను. మూలవాక్యం ఏం చదివారు ఎవరికైనా గుర్తుందా? పేతురు చెరసాలలో ఉండెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. వీళ్ళు ఎంత విశ్వాస వీరులు, ఎంత యోధులంటే వాళ్ళ ప్రార్థన విని పరలోకము నుండి దూతను పంపి
చెరసాలను ఓపెన్ చేసి పేతుర్ని 16 మంది సైనికుల చేతుల్లో పడకుండా బయటికి తీసుకొచ్చి దూత వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి పంపితే ఆ పేతురు వచ్చి తలుపు కొడతంటే రోదే అనే చిన్నపిల్ల పోయి తలుపు తీసి చూసి పేతురు వచ్చాడు, జస్ట్ స్వరం విని తలుపు తీలా, స్వరం విని పేతురు స్వరం గుర్తుపట్టింది, తలుపు తీలా. పిల్లలు కదా ఆనందం, ముందు తలుపు తీయాలని తెలియలా. మమ్మీ మమ్మీ మనం ప్రార్థించామా, పేతురు అంకుల్ వచ్చాడే అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? నోర్మే పిచ్చిదానా అన్నారు. ఉంది, నీవు వెర్రిదానివనిరి అనుంది. ఇప్పుడు వాళ్ళది ఏ విశ్వాసం అని చూద్దాం. నిద్ర మానుకొని ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఒక విషయంలో నిశ్చయిత ఉంది. ఏం నిశ్చయితో తెలుసా? మనం అడుగుతున్నాం కానీ పేతురు రాడు, ఏం లేదు. పేతురు వస్తాడన్న నిశ్చయిత కాదు, మనం అడుగుతున్నాం కానీ ఆయన వస్తాడా. అప్పుడు వీళ్ళది బలమైన విశ్వాసమా, బలహీనమైన విశ్వాసమా? చెప్పాలి పక్క. కానీ మీరు గమనించండి, ఆ బలహీనులైన వారి బలహీన విశ్వాసముని కూడా దేవుడు సీరియస్గా తీసుకుని తన దాసుని బంధ విముక్తిని చేశాడా లేదా? అందుకే నేను కనీసం దీన్ని ఆధారం చేసుకోలేనా, వింటాడా ఏమన్నా చూస్తాడా అనుకుంటానే దండం పెడతా అని చెబుతున్నానండి నేను టోటల్గా. ఏం వింటాడో అని కూర్చోవాకు, ఏం వింటాడో అనుకుంటానే ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన దాన్ని. అది ఇక్కడ పాయింట్ గుర్తుపట్టాల్సింది. నా ప్రార్థన వినడు, ఎందుకంటే అంత విశ్వాసం నా దగ్గర లేదు, అందుకు తగిన దాన్ని తగిన వాడిని నేను కాదు అని నీకు అనిపించుచుండగానే నువ్వు వెళ్ళి నీకున్న కొద్దిపాటి విశ్వాసంలోనే అడుగు. దేవుడు రాసుకోపోతే అప్పుడు అడుగు. దానికి నా మాటలు కాదు, లేఖనమే చూపించా. పేతురు వచ్చాడా లేదా? కన్ఫర్మ్ వచ్చాడు. పేతురు వచ్చాడు. వాళ్ళు ఏమన్నా నమ్మారు? వచ్చాడు అని చెప్పిన పిల్లని పిచ్చిదాన్ని అన్నారు. అంటే వాళ్ళు కన్ఫర్మ్ అయింది ఏంటి? రాడు అని. వచ్చాడా లేదా? అది అంటే బలహీన విశ్వాసులు చేసిన ప్రార్థన సైతం ఆ బలవంతుడైన దేవుడు సీరియస్గా తీసుకుంటున్నాడు. విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు చేసిన ప్రార్థన సైతం దేవుడు తీసుకున్నాడు. రాసుకో, విశ్వాస విషయమై బలహీనులైన వారు చేసిన ప్రార్థన సహా దేవుడు విని జవాబిచ్చాడు అని రాసుకో. మరి నేను ప్రార్థించినప్పుడు కూడా దేవుడు దాన్ని పట్టించుకుంటాడు అని నమ్ము బిడ్డ. ఇక రెండవది, మీకు నమ్మకం కోసం లేచి నిలబడ్డాను, ముగిస్తున్నానని మళ్ళీ మీరు మనశ్శాంతి పాడు చేసుకుంటారు అందుకని. రెండవది, అపరాధములను గుర్తు చేసి కృంగదీస్తాడు కదా వాడు. దానికి కూడా బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నాయి. తొట్టుపడ్డాడు, నువ్వు కూడా తొట్టుపడ్డావు, ఏదో డిస్టర్బ్ అయ్యావు. నువ్వు తొట్టుపడ్డావు, ఏదో డిస్టర్బ్ అయ్యావు. కావాలని వ్యూహాత్మకంగా పక్కాగా నువ్వు అది ఎదుర్కోలా, ఊహించలా, అన్ఎక్స్పెక్టెడ్ సడన్గా డిస్టర్బ్ అయ్యావు, శోధించబడ్డావు, ఊహించని రీతిలో ఇరుక్కున్నావు. అక్కడ నీ వల్ల నోటి మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో ఎక్కడో ఏదో పొరపాటు సంభవించింది. దాన్ని తీసుకుంటాడు వాడు. తీసుకొని ప్రార్థనలో నీకు నిశ్చయత లేకుండా చేస్తాడు. సో ఏది ఏమైనా, ఏది చూపించైనా మనల్ని చెడగొట్టడమే వాడి పని. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నీకు బైబిల్లో నుంచి కొన్ని ఆధారాలు చూపిస్తా. దావీదు క్రమముగా ఉన్నప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. దావీదు తొట్టుపడ్డప్పుడు కూడా దావీదు ప్రార్థన దేవుడు విన్నాడని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకం చదివారా? స్టాల్లో ఉంటుంది, ఓడిపోయిన వారి దేవుడు అని. అది తర్వాత ప్రియమైన అమ్మకు అనేది ఒకటి. 2 సేవకుల కొరకు.
ప్రియమైన అమ్మకు అనే పుస్తకం నేను రాసింది కాదు, చాలామందికి తెలియదు. అది ఒక చిన్నపిల్ల రాసింది. అది ఒక ఆడపిల్ల, ఒక చిన్నపిల్ల రాసిన పుస్తకం. అది నాకు నచ్చి ప్రింట్ చేయించా. చాలామంది నేను రాశాను అనుకున్నారు కదా, ఒక ఆడపిల్ల రాసింది యథార్థంగా. ఆ 3 పుస్తకాలు కూడా ఆ పిల్లే రాసింది. 2 నేను వాక్యం అందించినప్పుడు విని ఆ టాపిక్స్ రాసింది. ఇలాగ నేను వాక్యం చెప్పినప్పుడు అది తీసుకొని ఆ బుక్స్ రాసింది. ఆ 3 పుస్తకాలు 20 ఏళ్ల కంటే తక్కువ ప్రాయం ఉన్న ఒక చిన్నపిల్ల రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా రచనలు కాదై, ఒక ఆడపిల్ల రచనలై. ఇప్పుడన్నా తీసుకొని చదవండి, ఇప్పుడు రోషం కలిగిద్ది మీకు. దేవునికి స్తోత్రం. ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకంలో ఆ మ్యాటర్ ఉంటుంది. వాస్తవంగా దావీదు తొట్టుపడతాడు, డిస్టర్బ్ అవుతాడు, పొరపాటు పడతాడు, శాపం పొందుతాడు నాతాను ద్వారా, దేవుని శాపం. ఆ శాపాన్ని అనుభవిస్తున్న వేళ దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. తన కుమారుడైన అబ్షాలోము దగ్గర అహీతోపేలు అనేవాడు ఉంటాడు. వాడు దావీదు మీద యుద్ధం చేసి దావీదును చంపేయమని దురాలోచనలు చెప్తా ఉంటాడు కొడుక్కి. నీ తండ్రి మీద తిరుగుబాటు చేయని, నీ తండ్రి నీ ప్రాణాలతో బ్రతకనియొద్దు, డేంజర్ ఆయన చంపేయని. ఈ ఆలోచన వాడు చెప్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలిసిద్ది? ఈరోజు కొన్ని స్పెషల్ స్ట్రోకులు కనపడుతున్నాయి. దాని ఎఫెక్టే, వాడి ఎఫెక్టే. ఇది కూడా అదే. అయినా సరే ఇది మాత్రం తీసుకోండి సీరియస్గా. అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు దావీదు. ఆ ప్రార్థనను దేవుడు విని వాడి ఆలోచన చెడగొడతాడు. వాస్తవంగా తొట్టు పడక ముందు చేసిన ప్రార్థన కాదు, డిస్టర్బ్ అయిన తర్వాత కూడా దావీదు చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఓకే, నువ్వు లైఫ్లో భంగపడవని గ్యారెంటీ ఏమి లేదు. నువ్వు జీవితాంతం అలాగే స్థిరంగా నిలబడతావని గ్యారెంటీ ఏం లేదు. తొట్టుపడే ఘట్టాలు నీ జీవితంలో ఎదురవ్వచ్చు. కాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి, ఇరుక్కోకుండా ఉండటానికి పారిపోవటం నేర్చుకోవాలి, శోధనలు జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా తప్పించుకు తిరగాలి. అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మెళకువగా ఉన్నా, ఎక్కడో చోట ఒకవేళ నీ జీవితంలో భంగపాటు ఎదురైతే దాన్ని ఆధారం చేసుకొని నీకు దేవుని ముందు మొహం చల్లకుండా చేయడానికి సాతాను పదే పదే నిన్ను శోధిస్తాడు. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను గెలుపులో ఉన్నప్పుడే కాదు, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయత నీకు ఉండాలి. దీనికి బైబిల్లో రుజువులు చూపిస్తా. టపి అంటే రిఫరెన్స్ చూపించను, రిఫరెన్స్ మీరు చూసుకోవటమే. ఇప్పుడు దావీదు చెప్పాను, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా ప్రభు అంటే ఆ చెడగొట్టాడు. సంసోను తేడా పడ్డాడు దెలీలా దగ్గర, అభిషేకం పోగొట్టుకున్నాడు. కానీ ఆ స్థితిలో ఉండి కూడా పడిపోయిన వారి మీద కృప చూపే దేవా, దయచేసి నా ప్రార్థన ఆలకించమని సంసోను అడిగినప్పుడు దేవుడు అతన్ని అసహించుకోలేదు. ఆ స్థితిలో ఉన్న సంసోను ప్రార్థన దేవుడు విని వాళ్ళందరి మీద జయమిచ్చాడు. 2, 3 సౌలు పరమ దరిద్రమైన పనులు చేశాడు. సౌలు యాజకుల్ని చంపాడు, ప్రవక్తను ఇబ్బంది పెట్టాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు అనేక సార్లు. అలాంటి సౌలు చివరి ఘట్టంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవంగా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు కాదు రావాల్సింది, దయ్యం రావాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినా, అడగకూడని స్థలంలో అడిగినా సమూయేలే వచ్చేటట్టు చేశాడు. వచ్చింది సమూయేలే. కర్ణపిశాచి తంత్రం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి సౌలు అడిగినప్పుడు వచ్చింది ఎవరు? దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని వ్రాయబడి ఉంది. వచ్చినవాడు సమూయేలే.
అయితే వచ్చి చెప్పిన వార్త శుభవార్త కాదు. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను పిలిచి నీకు ప్రయోజనం ఏముంది? ఫిలిస్తీన్ల మీద నీకు జయము కలగదు. రేపు ఈ టైం కల్లా నువ్వు నీ కుమారులు నాతో పాటు ఉంటారన్నాడు. అంటే మీకు చావు మూడింది అనే మాట చెప్పాడు. ఆ మాట అయినా సరే సమూయేలు ద్వారా అందేటట్టు దేవుడు చేశాడా లేదా? అది దేవుని మంచితనం. ఏమైనా అర్థమైందని చెప్పింది? అంటే తొట్టుపడ్డ వారి ప్రార్థన కూడా, తొట్టుపడి డిస్టర్బ్ అయి భంగపడి ఉన్నటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు విని జవాబులు ఇచ్చినట్టుగా బైబిల్లో సాక్ష్యం ఉంది. కాబట్టి సాతాను నిన్ను శోధించనీయొద్దు. డిస్టర్బ్ అయ్యావా, తొట్టుపడ్డావా, అట్లయితే పడ్డకాడ కూర్చోవద్దు. పరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పెనవేసుకొని కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగి మళ్ళా నీ ప్రార్థన క్రమాన్ని నువ్వు కొనసాగించాల్సిందే. ఆయన నీ ప్రార్థన వింటాడు. ఈ మాటలను ఆధారం చేసుకొని తొట్టు పట్టానికి ట్రై చేయొద్దు. అర్థమైందా? ఈ మాటలను ఆధారం, నేను పడ్డా లేపుతాడులే దేవుడు అనుకొని పోయి పడితే అది సోది పని. నీళ్ళు ఉన్నాయిలన్నీ బురదలో దిగినట్టు ఉంటుంది. వద్దొద్దు. దానివల్ల కొన్ని శారీరక శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. నువ్వు కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దయ్యానికి చిక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. కృప ఉంది కదా అని పాపం చేయదుమా అట్లా అన్నరాదు. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది డిస్టర్బ్ అయి ఉండొచ్చు, సాతాను చేత శోధింపబడి తొట్టుపడి ఉండొచ్చు. వాళ్ళని లేవనెత్తడానికి ఈ మాటలు చెప్తున్నాను కానీ నిలబడ్డాడు పట్టానికి కాదు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అట్టయితే లే, ఇంకా చాలు. 1:50 దాటింది, లే అంటే ఇంకా 2 కాలేదని. తొందరగా లేవండి, అయిపోయింది. అవతల చూడు ఎంత చురుగ్గా ఉన్నారు. క్షణంలో లేచారు. ఇంక పోండి. పడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టుకున్న దేవుడు, వారి ప్రార్థన కూడా విని జవాబిచ్చిన నా తండ్రి. కాబట్టి సంగతులు దయచేసి మిస్ అవ్వద్దు. నీ శరీరాన్ని బలహీనపరిచి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచిన, మనసుని భంగపరిచి ప్రార్థనను ఆటంకపరిచిన, ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు కలిగించి ప్రార్థన ఆపేయటాన్ని చూసినా నువ్వు లొంగొద్దు. దీక్షాబద్ధురాలివై ప్రతిదినం మానక నీవు దేవునికి మొర్ర పెట్టాలి. ఆమేన్.